హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్స్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. సో 90s కిడ్స్ ఆడే ఆటలని మీ ముందుకు తీసుకొచ్చే నా ప్రయత్నంలో మీ యొక్క సహకారాలన్నీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఒంగుళ్ళు దూకుల ఆటని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో ఈ జనరేషన్ పిల్లలు ఈ యొక్క ఆటలను తెలుసుకోవాలని, వాళ్ళు కూడా శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒంగుళ్ళు దూకు ఆటలని ఇప్పుడు ఎలా ఆడాలో చూద్దాం. సో ఫస్ట్ అందరు కూడా వచ్చేసి ఎవరు ముట్టు అంటే ఎవరు డన్ పెట్టాలనే దాని గురించి ఫస్ట్ పంటలు వేస్తారు. సో పంటలు వేయండి ఫస్ట్. సో 5 వేస్తే ఇద్దరు పండుతున్నప్పుడు ఎవరైతే ఇద్దరు ఒకలా వేస్తారో వాళ్ళిద్దరు పండినట్టు. నెక్స్ట్ ఇప్పుడు ముగ్గురులో ఒకటి సింగిల్గా ఒకవైపు వేస్తే 10. సో వీడు ఇద్దరు పండినట్టు, తోడు పండుగ వస్తున్నాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరు? సో డచ్, కమాన్ డచ్ పెట్టాలి. సో కాబట్టి సో వీళ్ళు సో ఈ ఒంగుళ్ళు దుక్కులు వరుసగా మీ లైన్ పట్టేసి ఇది చేసుకోండి. ఓకే, కమాన్ రెడీ. ఫస్ట్ బొబ్బిలికం ఒకటి, కమాన్ చెప్పాలి అందరూ కూడా. బొబ్బిలికం ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇటు పక్క. నెక్స్ట్ 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 సింగాల్ 2. సింగల్ కమాన్. నెక్స్ట్ అలా 2 టైమ్స్ మాత్రమే అవకాశం ఉండిద్ది. అలా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చేసి చేయడానికి కుదరదు. పక్కకు దూకకూడదు, కరెక్ట్గా దూకాలి. చీమాకు చిక్కుడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లెంత్ అనేది పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ పెట్టినప్పుడు బొబ్బిలెక్క కొట్టినప్పుడు కింద కాళ్ళ దగ్గర పెట్టారు. ఓకే, నెక్స్ట్ సింగాల్ 2 అన్నప్పుడు మోకాల కిందకి, చీమాకు చిక్కుడు అన్నప్పుడు మోకాల దగ్గర. ఇప్పుడు 4వది చిక్కుడు బెల్లం పొక్కుడు. కమాన్. సరే, టచ్ అవ్వలేదు. కమాన్. అది మెడ కిందకు వంచితేనే దూకగలవు. అది మెడ మీద చేస్తే అది వంగుతాడు. చిక్కుడు బెల్లం పొక్కుడు. నెక్స్ట్ లబ్ధి పప్పుచారు. కమాన్. లబ్ధి పప్పుచారు చెప్పాలి. లబ్ధి పప్పుచారు అందరూ. లబ్ధి పప్పుచారు కమాన్. కుంటికాల్. ఇప్పుడు కుంటికాల్ సంటి అన్నం అనేది ఇప్పుడు కిందకే పెడతారు. సో ఒక్కొక్కళ్ళు ఎలా దూకాలి, ఇదే చాలా కష్టమైంది. చాలా మంది ఇక్కడే అవుట్ అవుతారు. సో చూద్దాం. కుంటికాల్ సంటి అమ్మ కింద దూకినప్పుడు ఒక కాలు మీదే ఉండాలి. అది ఒక కాలు మీద ఉండాలి. కింద కాలు పెట్టకూడదు, ఒక కాలు పెట్టకూడదు. ఓకే, కాలు మీద ఉండాలి అంతే, అందరు దూకిన దాకా. ఓకే, ఇలాగే ఆ కాల్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. కాలు కింద 2 కింద కాళ్ళు కింద పెట్టి కింద కాలు పెట్టావు కింద. నిజాయితీగా ఆడాలి. అవుట్. సో ఎవడైతే పెట్టాడో ఇప్పుడు మళ్ళీ అంత ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్. అంతే, కమాన్. సో ఈ ఆట చివరి దాకా ఆడటం అంటే చాలా కష్టం. సో ఈ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ కాడి నుంచి డచ్ వేరే వాళ్ళు మాట్లాడగా ఫస్ట్ బొబ్బిలెక్కం ఒకటి చెప్పాలి అందరూ కూడా. బొబ్బిలెక్కం ఒకటి. ఎవరైతే చెప్పరో అది చెప్పాలి పెద్దగా. బొబ్బిలెక్కం ఒకటి. కమాన్. ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు ఇదివరకు 90 కిడ్స్ ఎలా ఆడాలి, ఇవన్నీ ఆటలు ఆడబట్టే వాళ్ళు ఈ రోజుకి అలా ఉన్నారు. ఇప్పుడున్న కిడ్స్ కళ్ళజోళ్ళతో సింగాల్ 2. కమాన్. సింగాల్ 2 చెప్పాలి అందరూ చెప్పాలి. ఇప్పుడున్న కిడ్స్ ఫ్రీ ఫైర్ ఆఫ్ ఫైర్ అనుకుంటా కళ్ళజోళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. ఇదివరకు 90 కిడ్స్ ఎలా ఆడి ఇంత ఉల్లాసంగా ఇళ్ళమ్మటి ఫ్రెండ్స్ ని. చీమాకు చిక్కుడు.
ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తా ఉన్నా. సీమాకు చిక్కుడు. తలకాయ తగిందంటే అవుట్. కమాన్. తల తల తలక తగిలితే అవుట్ కదరా. తలకాయ ఉండదు. తలకాయ తగిలితే అవుట్. ఎక్కడ తగలకూడదు అసలు. కమాన్. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి. సరే నువ్వురా, నువ్వు ఏడకి, అందరు ఇటు రండి. కమాన్, అటువైపు నుంచే. కమాన్. ఒక్క వైపు నుంచి ఆడండి. కమాన్. బొబ్బిలిక్కం ఒకటి. బొబ్బిలిక్కం ఒకటి. కమాన్. సింగాల్ రెండు. ఇలా కొట్టేటప్పుడు ఎలా ఉంటదంటే దాన్ని బట్టి ఇది చేసుకోవచ్చు. ఫిజికల్ గా ఎలా దూకేవాళ్ళ ఈ చివరి దాకా చూస్తే అర్థమైంది ఈ ఆట ఎలా. దీని యొక్క సీమాకు చిక్కుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చెప్తా ఉంటారు. ఈ ఏరియాలో ఒకలాగా చెప్తున్నారు. కమాన్. సో కమాన్. నెక్స్ట్ చిక్కుడు బెల్లం పొక్కుడు. చిక్కుడు బెల్లం పొక్కుడు. కమాన్. వెరీ గుడ్. చిక్కుడు బెల్లం పొక్కుడు చెప్పాలి మీరు అందరు కూడా చెప్తేనే. చిక్కుడు బెల్లం పొక్కుడు. కమాన్. కమాన్. లాబ్దీ పప్చార్. లేదు లేదు లేదు. లాబ్దీ పప్చార్. కమాన్. లాబ్దీ పప్చార్. ఇది కాదు కుంటికాల్స్ అంటే అమ్మ. లాబ్దీ పప్చార్. లాబ్దీ పప్చార్. లాబ్దీ పప్చార్. నెక్స్ట్ కుంటికాల్స్ అంటే అన్నప్పుడు కిందకి స్టేజ్ దిగేది. ప్రతి స్టేజ్ లో కూడా ఒక్కొక్క కొంచెం వేసుకుని కుంటికాల్స్ అంటే అమ్మ. ఇలా కాలు పెట్టుకోవాలి. కాలు కింద పెట్టకూడదు. ఒక సింగిల్ కాల్తో ఉండాలి. వాళ్ళందరూ వచ్చిందాకా డెలివరీ. కమాన్. కింద. కమాన్. ఓకే. ఆ కాలుతోనే అంతే ఉండాలి. ఫస్ట్ ఎవరైతే దూకారో మళ్ళీ వాళ్ళే. కమాన్. కుంటి కాల్స్ అంటే ఓకే వెరీ గుడ్. ఇటు దూకేటప్పుడు 2 కాలు పెట్టుకోవచ్చు, కానీ వచ్చేటప్పుడు మాత్రం సింగిల్ కాల్డే. మధ్యలో కాలు మార్చడం కానీ కింద కాలు మార్చడం కానీ కాలు కింద పెట్టడం కానీ జరగకూడదు. కమాన్. కమాన్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ హైట్ కింద. కమాన్. ఇది అయిపోయిన తర్వాత కిందకి ఫస్ట్ సింగిల్ లెగ్ కూర్చోంతే. ఓకే. కమాన్. సింగిల్ లెగ్ దూకేయాలి. కమాన్. ఒకటి. కమాన్. నువ్వు ఎవరు స్టార్ట్. ఓకే. నెక్స్ట్ రెండో కాలు. చెప్పులు తీసేసన్నా పెట్టవచ్చు, లేకపోతే నువ్వు చేసుకోవచ్చు. ఓకే. 2 కాళ్ళు. కమాన్. అంతే. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చెయ్యి సింగిల్ లెగ్తో. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లెంత్. కత్తులా ఇప్పుడు లెంతేనా? లెంత్ తర్వాత కత్తులవా? సో లెంత్ అంటే ఇప్పుడు యొక్క పొడుకొని చెప్పులు తీసుకో. వెరీ. సో ఆ లెంత్ పెడతారు. ఈ లెంత్ని వీళ్ళు దూకాలి. ఎంత లెంత్ అయితే ఉన్నాడో ఆ లెంత్ కాళ్ళ దగ్గర ఒకటి కరెక్ట్ స్ట్రైట్గా పెట్టు. సో ఈ లెంత్. సో ఇప్పుడు మనిషి ఉండడు, లేచిపోతాడు. సో ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఈ లెంత్ స్ట్రైట్గా పెట్టు. ఇదే లెంత్లో. ఓకే. ఇది లెంత్. సో ఈ లెంత్ని ఖచ్చితంగా దూకాలి. ఓకే.
ఓకే కమాన్ ఆగు. ఓకే చెప్పులు యువతలుగా దూకాలి. కమాన్ రెడీ. ఓకే కమాన్. ఓకే వెరీ గుడ్. ఓకే ఖచ్చితంగా దూకగలగాలి. దూకగలిగినప్పుడే, లేదంటే అవుట్. ఓకే ఇది లెంత్ అయిపోయింది. లెంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కత్తులు చెప్పులు తీసే. రెడీ. సో కమాన్. కంతులు అంటే ఇట్లా ఇది చేసుకొని మధ్యలో ఎవరైతే డన్ ఉన్నారో వాళ్ళు ఒంగోనే ఉంటాడు. ఒంగోనే ఉండి తర్వాత ఇది చేసుకుంటారు. కమాన్ కమాన్ మధ్యలో. ఓకే ఓకే ఇప్పుడు ఒంగోని ఉంటాడు. సో ఈ ముందుకి వెనక్కి చేతుల్ని కత్తులాగా తిప్పుతూ ఉంటాడు. సో కాళ్ళు కానీ దూకేటప్పుడు కానీ తగలకూడదు. తగిలితే వాళ్ళు డన్, వాళ్ళు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అది అది అలా చేసుకుంటూ ఉండాలి. అది చేసుకున్న తర్వాత ఎవరైతే అటు నుంచి దూకేటప్పుడు కానీ కాళ్ళకి కానీ ఈ చేతులు కానీ తగిలితే వాళ్ళు డన్. ఓకే ఇప్పుడు కత్తులు. కమాన్. సో ఇలా చేతులు ఊపుతున్నప్పుడు ఈ చేతులకి తగలకుండా దొగ్గలగాలి. అప్పుడు మాత్రమే ఇదైనట్టు. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. కాళ్ళు కానీ దూకేటప్పుడు కానీ తగిలితే అవుట్. కమాన్. తగలకుండా దొగ్గలగాలి. ఓకే ఇది. సో ఇది ఈ యొక్క గేమ్ని ఈ విధంగా ఆడతారు. సో ఒంగుళ్ళు దూకుళ్ళు అనే గేమ్ని మీ ఏరియాలో ఎలా ఆడతారో, మీరు ఎవరితో ఆడారో మీ ఫ్రెండ్స్తో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ న్యూ జనరేషన్ పిల్లలకి కూడా ఈ యొక్క ఆటల్ని తెలియపరచాలనే ఉద్దేశంతోనే నా యొక్క ఉద్దేశం. సో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క 90s యొక్క జ్ఞాపకాలు. 90s కిడ్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుడు సెల్ ఫోన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాంటి గేమ్స్ ఎన్నో ఆడారు. సో అప్పుడు ఆడిన ఆటల్ని మళ్ళీ ఈ యొక్క జనరేషన్ పిల్లలకి చూపించాలనే ఉద్దేశంతోనే నా ప్రయత్నం. సో ఈ యొక్క ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని, ఈ యొక్క కొత్త జనరేషన్ పిల్లలు ఈ ఆటలు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా చేసుకున్న వాళ్ళకి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.